ఫెర్మెంటేషన్ అంటే మనకు మామూలుగా మనం గ్లూకోజ్ తింటే, మనం భోజనం తింటే ఏటీపీ మాత్రమే తయారవుద్ది. అంటే మనకి స్ట్రెంత్ మాత్రమే వస్తుంది మనం భోజనం చేస్తే. అదే గ్లూకోజ్ని మనం ఈస్ట్కి కనుక ఇస్తే ఇవి ఆల్కహాల్ ప్లస్ CO2 జనరేట్ చేస్తాయి. వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ ఇండస్ట్రీస్ ఆల్కహాల్ బెవరేజెస్ అంటే అందులో జస్ట్ మనం తినే గ్లూకోజే ఈస్ట్కి ఇస్తే ఈస్ట్ అన్నది ఆల్కహాల్ తయారు చేస్తుంది. మనమైతే ఓన్లీ ఏటీపీ తయారు చేసుకుని మనం వర్క్ చేసుకుంటాము. అవైతే ఆల్కహాల్ తయారు చేస్తుంది. సో ఇంట్రెస్టింగ్ కదా. లేదంటే పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ అందుట్లో డఫ్ ఉంటుంది కదా, పిండి మనకి పొంగేలా చేస్తుంది. CO2 అందులో ట్రాప్ అయి ఉంటుంది. అందులో సేమ్ ఇథనాల్, అందులో కూడా ఆల్కహాల్ ఉంటుంది. బేకింగ్లో ఈ ఆల్కహాల్ ఎవాపరేట్ అయిపోతుంది. CO2 వల్ల ఆ డఫ్ అన్నది పొంగుతుంది. అదే బ్యాక్టీరియాకి ఈస్ట్కి మామూలు గ్లూకోజ్ ఫుడ్ ఇస్తే అవి ఆల్కహాల్ తయారు చేసాయి. అదే బ్యాక్టీరియాకి ఈ గ్లూకోజ్ ఇస్తే లాక్టిక్ యాసిడ్ని తయారు చేస్తున్నాయి. లాక్టిక్ యాసిడ్ తయారు చేయడం వల్ల ఈ లాక్టిక్ యాసిడ్ తయారు చేస్తున్నాయి. ఈ లాక్టిక్ యాసిడ్లో ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఈ ఫంక్షనల్ గ్రూప్ H+ రిలీజ్ చేస్తుంది. సపోజ్ మిల్క్ ఉంటే మిల్క్ గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్ ఉంటుంది. గ్లూకోజ్ పైరువిక్ యాసిడ్ 3 కార్బన్గా కన్వర్ట్ అయ్యాక ఈ 3 కార్బన్ కాంపౌండ్ లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లాక్టిక్ యాసిడ్ మనకి లాక్టిక్ యాసిడ్లో ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది COOH. CO-H+గా రిలీజ్ అవుతుంది. ఈ H+ ఉండడం వల్ల మిల్క్ ప్రోటీన్స్ ఉంటాయి. మిల్క్ ప్రోటీన్స్లో నెగిటివ్ చార్జెస్తో ఫిల్ అయి ఉంటాయి. ఈ H ప్రోటీన్స్ ఆ మిల్క్ ప్రోటీన్స్ని న్యూట్రల్ చేస్తుంది. అంటే అప్పటి వరకు రిపెల్ అయ్యే ఆ ప్రోటీన్స్ ఈ H+ ఉండడం వల్ల అక్కడ న్యూట్రల్ అయ్యి అక్కడ వీక్ అట్రాక్షన్స్ ఫామ్ అయ్యి దానివల్ల లిక్విడ్గా ఉండాల్సిన మిల్క్ సాలిడ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియాకి ఇస్తే గ్లూకోజ్, అదే ఈస్ట్కి గ్లూకోజ్ ఇస్తే ఆల్కహాల్ తయారు చేస్తుంది. ఆల్కహాల్ తయారు చేశాక ఈ ఆల్కహాల్ని హీట్ చేస్తారు. 75 degreesలో హీట్ చేస్తారు. హీట్ చేసిన తర్వాత ఈ ఆల్కహాల్ ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయిందని మళ్ళీ కూల్ చేసి లిక్విడ్గా మారుస్తారు. సో మోస్ట్లీ మనకి
మోస్ట్లీ మనకి 7-13% ఆల్కహాల్ మాత్రమే తయారవుతుంది. అప్పుడు 40% ఆల్కహాల్ని తయారు చేయాలంటే మనకి ఇందులో వాటర్ కూడా ఫామ్ అవుతుంది. హీటింగ్ని లైక్ 75 degrees to 85 degrees ఈ హీటింగ్స్ని ఈ టెంపరేచర్స్ని మెయింటైన్ చేయడం వల్ల వాటర్ కంటెంట్ అనేది తక్కువగా ఫామ్ అవుతుంది. తక్కువగా ఫామ్ అవుతే అప్పుడు ఈ ఆల్కహాల్ ఎక్కువ పర్సెంట్ ఉండడం వల్ల 40% ఆల్కహాల్ని అచీవ్ అవ్వచ్చు. ఈ ఈస్ట్ అంతా చనిపోతుంది. మనకి చూడొచ్చు, రిమూవ్ చేస్తారు. బ్లాక్ సాయిల్లా ఉంటుంది, రిమూవ్ చేస్తారు. ఈ CO2 కూడా ట్రాప్ అవుతుంది ఇందులో. అందుకే మనకి లిక్విడ్లో ఎయిర్ బబుల్స్ లాగా వచ్చి అక్కడి నుంచి